అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. విశాలాక్షి గేటు దగ్గర నుంచి వెనక్కి వస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఊళ్ళో లేడని వచ్చానంది. ఊళ్ళో ఉండనని పొద్దున ఏటో పోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి పడ్డాడు. దీన్ని కనిపెట్టాలని అలాగన్నాడన్నమాట. ఎంత పొగరైతే మాత్రం నడివీధిలో పట్టుకుని కొడతాడా? వాడికి బుద్ధి చెప్పేవాళ్ళు లేరమ్మా. కాల్చుకు తినేస్తున్నాడు దాన్ని అని వాకిట్లో నిలబడి వలవలా ఏడ్చేసింది. జానకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంటికి తీసుకెళ్ళి ఇంకెంత రాద్ధాంతం చేస్తాడో. ఆ పిల్లలేం బెదిరిపోతారో. ఇప్పటికే పెద్ద పిల్లకి పిచ్చి వాలకం పడింది. తల్లిని కొట్టడం చూసిందంటే అది మతిలేనట్టు పడిపోతుందట. ఆ తల్లి పిల్లలు ఎందులోనన్నా దూకితే వాళ్ళకి చెర తప్పుతుంది అంటూ ఇంట్లోకి రాలేక ఇంకా గేటు వైపే చూస్తూ నుంచింది విశాలాక్షి. జానకి, నువ్విలారా అని అత్త జానకిని లోపలికి పిలిచింది. జానకి లోపలికి రాగానే, నీకెందుకు ఆ గొడవలన్నీ? వాళ్ళ గోలేదో వాళ్ళు పడతారు. నువ్వెందుకు అక్కడ నించోటం? వాడికి తెలిస్తే ఏమన్నా అంటాడు అని అత్తరికం చేసింది. అత్త వద్దన్నందుకు మానలేదు కానీ విశాలాక్షి ఏడుస్తుంటే జానకి భరించలేనట్టుగా అయింది. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏడుస్తుందేమోనని భయం వేసింది. ఒక్కత్తి గదిలో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగింది. సుశీల కంగారుగా భయంగా గేటు వైపు పరిగెత్తటం, అతను ఎద్దులాగా మీద కొరకటం, గేటు ముందు రోడ్డు మీద వచ్చేపోయే జనం ముందు జానకి ఒళ్ళంతా సిగ్గుతో చచ్చిపోయినట్టయింది. అతని వెనకాల ఎందుకెళ్ళాలి సుశీల? నేను రాను అని ఆటో ఎక్కకుండా ఉండకూడదు అని హఠాత్తుగా ఒక ఆలోచన తరంగం పరిగెత్తింది జానకి మనసులో. మరేం చేస్తుంది వెళ్ళక అనే జవాబు జానకిని నిలువున కుంగదీసేసింది. నలుగురు పిల్లలు. పిల్లలకి తల్లికి 2 పూటలా తిండి పెట్టేవాళ్ళు లేరు. అక్క ఉందంటే ఆవిడ బతుకే దిక్కులేదు. ఇంకెవరున్నారు ఆదుకోవటానికి? తిండికి గుడ్డకి దిక్కులేక బోలెడు మంది ఆడవాళ్ళు మొగుళ్ళ దగ్గర పడి ఉంటారని విశాలాక్షి వాదిస్తే జానకి నచ్చేది కాదు. కాపురంలో ఇంకేదో పరమార్థం ఉందనిపించేది. పరమార్థమా? వల్లకాడా అని ఎంతో గట్టిగా అనిపిస్తోంది సుశీల గతి చూస్తే. ఎంత అందమైన మనిషి సుశీల! దేవతలకు ఉంటుందేమో అంత అందం. ఆ మనిషిని అంత దూరం నుంచి చూస్తేనే తన కళ్ళకేదో పండగలాగా అయింది. అలాంటి మనిషిని కొట్టాడంటే వాడు మనిషి అనుకోవాలా, గుడ్డనుకోవాలా? భార్య ఎంత అందగత్తె అయినా విలువ ఉండదు. ఎంత గుణవంతురాలైనా విలువ ఉండదు. ఎంత చదువుకున్నదైనా విలువ ఉండదు. మరి దేనికి విలువ ఇస్తారు భర్తలు? దేనికి విలువ ఇవ్వరు. భార్య బయటికి పోతుందేమోనని బెదురు ఉంటే కదా. నడివీధిలో పెట్టి తన్నినా అతని వెనకాలే బడి వెళ్ళింది కదా. అలాంటి వాళ్ళకి విలువ ఇవ్వవలసింది మాత్రం ఏముంది? కుక్క కూడా ఇంత హీనస్థితిలో ఉండదు అనిపించింది జానక్కి. కాపురంలో ఆడది ఇంత నిస్సహాయ స్థితిలో ఉందంటే ఆ సంగతి కొత్తగా తెలిసినట్టు అనిపిస్తోంది. ఈ నాగరిక స్త్రీలంత అనాథలు ప్రపంచంలో ఏ జీవరాశుల్లోనూ లేరు అని ఏ పుస్తకంలోనూ చదివిన మాటలు గుర్తొస్తున్నాయి. స్త్రీ పురుషుడికి అన్ని విధాలా చాకరీ చేస్తే ఫలితమేమిటి? స్త్రీ పురుషుడికి అన్ని విధాలా చాకరీ చేస్తే ఫలితమేమిటి? ఆమెకి పురుషుడేమిస్తాడు? తిండి, బట్ట. తెలివిగలవాడైతే కాసిని నగలు, తనకిష్టం వచ్చినప్పుడు తన్నులో ముద్దులో. స్త్రీ జీతం లేని బానిస. ఆవుకేం జీతం ఇస్తారు? తన్నకుండా గడ్డి పారేస్తారు. సమస్త జీవరాశులు తమ జీవనం తాము సంపాదించుకుంటూ ఉండగా లోకంలోకెల్లా ఒక్క స్త్రీ మాత్రం తన జీవనం కోసం పురుషుడి కాళ్ళు పట్టుకు వేళ్లాడుతోంది. ఎన్నెన్ని మాటలో గుర్తొస్తున్నాయి. ఎంత దయతో రాశారో. చదివినప్పుడు కళ్ళు జిగేల్మన్నాయి. అంతలోనే మళ్ళీ చీకట్లు కమ్మాయి.
ఏం నేర్చుకుంది తను అంతంత గొప్ప పుస్తకాల నుంచి? చెప్పాలంటే సుశీల కంటే తనే సిగ్గుమాలిన బతుకుతోంది. సుశీల వేరే దారి లేక అలా పడి ఉంది. మరి తను? సుశీల మీద ఎవరికన్నా జాలేస్తుంది కానీ తన మీదే రోత పుడుతుంది. సుశీల అతని వెనకాల ఎందుకు వెళ్ళాలని తను ఇన్నిసార్లు అనుకుంది. తను చేసిన పని మాత్రం ఏమిటి? కాలి తన్నులు తిని నోరు మూసుకుని ఊరుకోలేదా? నడివీధిలో అవమానిస్తే ఒకటి, 4 గోడల మధ్య అవమానిస్తే ఒకటినా? అవమానం తెలిసిన వాళ్ళకి ఎక్కడైనా ఒకటే. తను ఇంత సిగ్గుమాలిన బతుకుతున్నానని జానకి ఏనాడు ఇంత గట్టిగా అనిపించలేదు. ఇవాళ ఈ దృశ్యం కళ్ళబడేదాకా. ఛీ, ఏం బతుకులివి అనే చీత్కారం కలిగింది. పిచ్చెత్తినట్టుగా అయింది ఆ క్షణాల నుంచి. వెంకట్రావు రాత్రి బాగా ఆలస్యంగా వచ్చాడు. రాగానే, ఆడవాళ్లలో ఎంతెంత శంఖిని వాళ్ళుంటారో ఇవాళ తెలిసింది అన్నాడు. ఏమిటేమిటని ఉత్సాహపడింది తల్లి. అతను చెప్పుకొచ్చాడు. సుబ్బారావు భార్య చస్తానని మందు మింగింది. తెలివి తప్పి పడిపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఆసుపత్రికి తీసుకుపోయారు. సుబ్బారావుకి ఫోన్ వస్తే నన్ను రమ్మన్నాడు. వెళ్ళాను. పొద్దున ఏదో కాఫీ దగ్గర గొడవొచ్చి ఒక లెంపకాయ వేశాడట. అంతే, ఇతన్ని కంపెనీకి పోనిచ్చి అంత గొడవ చేసింది. ఇంకో గంట సేపు చూడకపోతే చచ్చేదే. ఎలాగో నానా తంటాలు పడి బతికిచ్చారు. సుబ్బారావుకి నుంచిన పలంగా 800 వదిలింది. పోలీసులకి 500 ఇచ్చాడు. మందులకి 100 రూపాయలైంది. ఇంకేదో ఖర్చులకి ఇంకో 100 అయింది. నా జేబులో 150 ఉంటే కావాలని తీసుకున్నాడు. అప్పుడే అయిందా? 1000 వదులుతాయి. తల్లి ఒకటే బుగ్గలు నొక్కుకోవటం. ఒక దెబ్బేసిన దానికే అంత పని చేయాలా అని 10 సార్లన్నా అంది. వెంకట్రావు చెప్పే సంగతి వింటూ జానకి కొయ్యబారిపోయింది. ఎంత బాధ కలిగితే అంత పని చేసిందో అని మొదటి మాట వినగానే అనుకుంది. 1000 రూపాయలు ఖర్చు పడిందే అని ఏడుస్తున్నారు. ఆవిడ ప్రాణాలే వదిలేయటానికి సిద్ధమైందే. దానికి మాత్రం వీళ్ళకి చీమ కుట్టినట్టన్నా లేదు. ఎవరు చచ్చినా అంతే, తను చచ్చినా అంతే. ఇలాగే చెప్పుకుంటారు. సాయంత్రం మన ఇంటి ముందు జరిగిన భాగోతం చూసావు కాదు అని తల్లి కొడుక్కి సుశీల సంగతి మనోహరంగా చెప్పుకొచ్చింది. దగ్గరికి రాగానే పెళ్ళాన్ని ఒక దెబ్బ వేశాడే అనుకో, అప్పుడే వదినగారు వెనక నుంచి తిట్లకి లంకించుకోవాలా? వాళ్ళ గొడవ ఈవిడికెందుకు? వాళ్లే అనుకుంటారు, వాళ్లే ఊరుకుంటారు. మొగుడు పెళ్ళాలు కింద మీద పడతారు. పై వాళ్ళకెందుకంట? ఆయన వెళ్ళొద్దంటే అక్క ఇంటికి ఎందుకు వచ్చింది ఈవిడ అని వెంకట్రావు తన లా పాయింట్ తీశాడు. మొగుడొద్దన్న పని ఎందుకు చేయాలి? తన్నులు ఎందుకు తినాలి? 40 ఏళ్ళు కాపురం చేశాను గాని ఒక్క రోజును కూడా ఒక్క దెబ్బ పడలేదు బాబు. అంత జాగ్రత్తగా మొసలుకునేదాన్ని. మాలాగా కాపురాలు చేస్తారా వీళ్ళు? తన చెల్లెలు చేసిన దానికి తప్పులేదు గాని చెల్లెల్ని మరిది గేటు దగ్గర కొట్టడం తప్పొచ్చిందంట అప్పకి. మరిదిని ఒకటే తిట్లు. ఆయన వింటే వెనక్కొచ్చి వదినగారిని కూడా తగలనిచ్చేవాడే. నేనైతే అలాగే చేద్దును. వెంకట్రావు మాటలు వింటేనే ఇతన్ని నేను ఇంతకాలం బొత్తిగా ఎరగననిపించింది జానకి. అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఏదన్నా గొడవలుంటే ఇంట్లో మాట్లాడకూడదా? బజార్లో పోట్లాడాలా అంటాడనుకుంది. పరువు పరువు అని మాటలు చెబుతారుగా ఎప్పుడు. బజారులో పోట్లాట పెడితే పరువు పోదా? జానకి ఆ రాత్రి అతను పడుకున్న గదిలో పడుకోవాలంటే అసహ్యం కన్నా ఎక్కువగా భయం వేసింది. తెల్లవారులు ఆలోచనలతో తల చిట్లిపోయింది. ఎప్పుడో కాసేపు నిద్రపడితే ఒక విచిత్రమైన కల వచ్చింది. గంగిరెడ్ల వాళ్ళు సన్నాయి ఊదుతున్నారు. మూపురం నిండా రంగురంగుల గుడ్డలతో, కాళ్ళకి గజ్జెలతో గంగిరెద్దు ముందు కాళ్ళు మడిచి అయ్యగారికి దండం పెట్టి లేస్తోంది. తను పరికిణి కట్టుకొని నాయనమ్మ పక్కన నిలబడి చూస్తోంది. అంతలోనే గంగిరెద్దు మాయమై తనే గంగిరెద్దులా మారింది.
తనే ముందు కాళ్ళతో దండాలు పెట్టింది. మళ్ళీ అంతలోనే కుక్కలా మారింది. మనిషి మొహంతో మనిషిలాగే మాట్లాడుతోంది కుక్క. గంగిరెద్దు మనుషులు కుక్కనే ఆడిస్తున్నారు, కుక్కతో గంతులేయిస్తున్నారు. ఇంకా ఏదేదో జరిగింది. మెలకువ వచ్చేసింది. లేచిన దగ్గర నుంచి జానకి ఝాసంతా ఆ కల మీదే ఉంది. తను గంగిరెద్దులాగా కుక్కలాగా మారటం ఏమిటి? తలుచుకున్నప్పుడల్లా సిగ్గుతో చచ్చిపోయినట్లు అనిపిస్తోంది. వెంకట్రావు కంపెనీకి వెళ్ళేటప్పుడు జానకిని పిలిచి ఒక 50 రూపాయలు ఇయ్యి అని అడిగాడు. ఎందుకు? అంది జానకి కొత్తగా. జానకి అలా అడిగిందంటేనే వెంకట్రావుకి పెద్ద అవమానం వచ్చేసింది. కావాలి, పనుంది. నిన్న చేతిలో డబ్బంతా సుబ్బారావు తీసుకున్నాడు అన్నాడు. అలాంటి వాడికి ఎందుకు సాయం చేయాలి? అంది జానకి వాదానికి దిగినట్టు. ఆ మాట అనకుండా ఉండలేకపోయింది. ఏంటి అని ఆశ్చర్యంగా చూశాడు వెంకట్రావు. అతను అంత కష్టంలో ఉంటే అని ఇంకా ఏదో అనబోతుంటే జానకి మధ్యలోనే కలుగజేసుకుని, ఏం కష్టంలో ఉన్నాడు? పోలీసుల బెడదొస్తుందేమోనని దడ, అంతేగా కష్టం. అలాంటి వాడికి సాయం చేయకూడదు. వెళ్తే వెళ్తాడు జైలుకి అని మొహం చిట్లించింది. జానకి మాటలకు ఆశ్చర్యపోతూనే, అతనేం తప్పు చేశాడు జైలుకెళ్ళటానికి అని ఎగిరాడు. ఏ తప్పు చేయని వాడైతే పోలీసులకి 500 ఎందుకిచ్చాడు? తప్పు చేయని వాడికి భయం ఎందుకు? ఆ మాటకి జవాబు చెప్పకుండా 200 ఆవిడ మందులకే అయింది అన్నాడు. రాత్రి 100 రూపాయలే అన్నారుగా. 100 200 ఎంతైతే ఏంటి? సుబ్బారావుకి డబ్బు సర్దకపోతే ఈ పాటికి ఆవిడ పని బాగానే అయ్యేది, చచ్చేది. చావాలనే కదా ఆవిడ అనుకుంది. అంత విరక్తి పుట్టాక బతికేం బాముకుంటుంది? బతికినా అది చావే. తనని బతికించమని ఆవిడేమన్నా అడిగిందా? ఇంట్లో ఏదన్నా మాట వస్తే చావటమేనా? మాట వస్తేనే అంత పని చేస్తుందా? వాళ్ళకేం గొడవలున్నాయో ఎవరికి తెలుసు? ఏం గొడవలుంటాయి? అతను చాలా మంచివాడు. మంచివాడే. అందరూ మంచివాళ్లే. ఏదన్నా గొడవ ఉంటే మాత్రం మొగుడి ప్రాణాల మీదకి తెస్తుందా? మొగుడి ప్రాణాల మీదకి ఏం తెచ్చింది? తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది కానీ ఎంత కష్టం వేస్తే అంత పని చేసిందో. ఎవరన్నా ఇంకా ఇంకా బతకాలనుకుంటారు కానీ చావాలనుకుంటారా? జానకి ఆ మాటలన్నీ ఎలా పుట్టుకొచ్చాయో వచ్చాయి. నదురు బెదురు లేకుండా మాట్లాడింది. వెంకట్రావుకి తల తిరిగిపోయింది. అది తమ మధ్య గొడవ కాదు కాబట్టి జానకి మీదకి ఉరకలేకపోయాడు. డబ్బు తీసుకుని బయటపడితే చాలనుకున్నాడు. సర్లే, వాళ్ళ గోలెందుకు గాని తొందరగా తీసియ్యి, నేను వెళ్ళాలి అన్నాడు. ఏమిటి? డబ్బా? నేనివ్వను, నాకిష్టం లేదు. జానకి ఆ మాట కూడా అంటుందని వెంకట్రావుకి సందేహంగానే ఉంది. తను రెచ్చిపోకుండా, అప్పేగా నేను అడిగేది అన్నాడు. ఇవ్వననగానే వదిలేసి ఊరుకుంటే తనేం మొగాడు? అప్పైతే మాత్రం ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. సుబ్బారావు లాంటి వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేసి మీరొచ్చి నన్ను అడిగితే నేనిస్తానా? తీసుకునేటప్పుడు అప్పనటమే గాని ఒక్కసారన్నా తిరిగి ఇచ్చారా? అన్నీ కలిపి ఇచ్చేస్తాను. నీ సొమ్ము నాకెందుకు? అక్కర్లేదులేండి, నేనివ్వను. నా చేతిలో ఆ మాత్రం ఉండాలి. నీకు కావలసినప్పుడు నేనివ్వనా? మీరిస్తారా? ఎన్నిసార్లు ఇచ్చారేమిటి? నీ దగ్గర ఉంచుకోమని 1 రూపాయి ఇచ్చారా ఎప్పుడన్నా? ఇంట్లో అన్నీ తెచ్చిపడేస్తుంటే నీ చేతిలో డబ్బుండాలా? అన్నీ తెచ్చిపడేస్తే అత్తయ్య నా దగ్గర డబ్బు తీసుకుని ఎందుకు కొంటారు? బాకీలన్నీ నా డబ్బుతో ఎందుకు తీరుస్తారు? మాటకి మాట నేర్చావు. పళ్ళు రాలగొడితే సరి. 10ో 10కో చేతిలో ఉంటే చాలు. పట్టలేం నిన్ను. వెధవ మిడిసిపాటు. నువ్వు కాకపోతే నీ బాబు లాంటి వాడిస్తాడు. అప్పివ్వడానికేమిటి? కళ్ళకద్దుకొని ఇస్తారు. మొగుడికి పెళ్ళానికి అప్పులు లెక్కలు కడుతున్నావు. చేతిలో డబ్బు లేక
ఎంత ఇబ్బంది పడుతున్నారోనని జ్ఞానం లేదు. పాతప్పులన్నీ తీరుస్తావా చస్తావా అని కూర్చుంటావా? సుబ్బారావు చేసినట్టు చేయాలి నీలాంటి దాన్ని. మడత కుర్చీ కర్రలాగి దాంతో చావబాదాడు తెలుసా? అలాంటి పని చేస్తే నోరెత్తకుండా ఉందువు. నాలాంటి మెత్తనివాడైతే ఎన్ని జవాబులైనా చెప్తావు. ఛీ, లోకం అంతే అని పళ్ళు పటపటలాడిస్తూ కాసేపు తిట్టి, కాసేపు నిష్ఠూరాలాడి, కాసేపు గంతులేసి డబ్బు మాత్రం తీసుకోలేక ఉత్త చేతులతో వెళ్ళాడు. జానకి మనసంతా సుబ్బారావు భార్య కోసం విలవిలలాడింది. మడత కుర్చీ కర్రతో కొట్టాడా? రోజు వండిపెట్టే భార్యని, పిల్లల్ని కని కాపురం చేసే భార్యని, గొడ్డుని కూడా కర్రతో బాదటం రాక్షసంగా ఉంటుంది. భార్యని కర్రలతో బాదటం. ఆ సంగతి తెలిసే అతను చాలా మంచివాడు అని ఇతని సమర్థింపు. ఆ విషయమేదో తను మింగితే బాగుండుననిపించింది జానకి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.